హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని శ్రీ సాయి లేడీస్ హాస్టల్ 50 మంది అమ్మాయిలుండే హాస్టల్ ఇది. డే అండ్ నైట్ వర్క్ చేసే ఉద్యోగులతో పాటు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులు ఇక్కడ ఉంటారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉన్నట్టుండి ఓ యువకుడు హాస్టల్లోకి చొరబడ్డాడు. చైతన్య ఏది అంటూ గట్టిగా అరవసాగాడు. వేట కొడవలి చేత పట్టుకుని వచ్చిన అతగాడు ప్రతి గది వెతుకుతూ కనిపించిన వారినల్లా బెదిరించసాగాడు. ఎక్కడా అతనికి కావలసిన చైతన్య కనిపించలేదు. అన్ని రూమ్స్ వెతుకుతూ ఈసీఐలకు చెందిన ప్రియ గదిలోకి వచ్చాడు. ఆగంతకుడి తీరు గమనించిన ప్రియ వెంటనే అక్కడి నుంచి బయటకు రాబోయింది. ఇది గమనించిన అతగాడు తలపై కొడవలతో దాడి చేశాడు. అయినా ఏమాత్రం బెదరలేదు ప్రియ. వేగంగా బయటకు పరిగెత్తికెళ్లి అదే గదిలో యువకుణ్ణి నిర్బంధించింది. ప్రియ అరుపులతో పరిగెత్తుకొచ్చిన మిగతా యువతులు తాళ్లు తెచ్చి సైకోను కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రియ సమయస్ఫూర్తితో వ్యవహరించకపోయి ఉంటే ఎంతో అనర్థం జరిగేది. మానసిక స్థితి సరిగా లేని ఇతగాడు అమ్మాయిలకు హాని తలపెట్టి ఉండేవాడు. తలపై తీవ్ర గాయమైన ప్రియ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని తిరిగి వచ్చి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉన్మాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. జంట నగరాల్లో కుప్పలు తెప్పలుగా లేడీస్ అండ్ జెంట్స్ హాస్టల్స్ ఉన్నాయి. ఏ గల్లీలోకి వెళ్లినా ఓ హాస్టల్ కనిపిస్తుంది. భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న నిర్వాహకులు హాస్టల్లో ఉంటున్న వారి భద్రతపై దృష్టి పెట్టట్లేదు. అమ్మాయిల హాస్టల్లోకి ఆగంతకులు చొరబడ్డ ఘటనలు గతంలోనూ జరిగాయి. పోలీసుల నిఘా కొరవడంతో భద్రతను గాలికి వదిలేస్తున్నారు.